హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ వీల్స్. ఇప్పుడైతే మనం ఎక్కడ ఉన్నామనంటే సంగారో అని చెప్పేసి అని అంటారు ఈ ప్లేస్ని. ఇక్కడైతే ఉన్నాము. ఇక్కడ నుండి మనం ఎక్కడికి వెళ్ళాలి అని అంటే యింగ్టిన్ అని చెప్పేసి ఇంకొక ప్లేస్ ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాలి. ఇక్కడ నుండి అక్కడికి 98 కిలోమీటర్స్. ఇప్పుడైతే మనం ఆన్ ది వేలో అయితే ఉన్నాము. ఈ 98 కిలోమీటర్స్ మనము చేరుకోమా అనేది అయితే నాకు తెలియదు. నేను ఇప్పటికి 10:30 11 అవుతుంది. 11 లోపు అయితే ఇంకా నేను దొక్కింది ఎంత అంటే 5-6 కిలోమీటర్లే. ఎందుకనంటే ఇప్పటిదాకా మైక్ పని చేయలేదు. లాస్ట్కి చిరాకులు వేసేసి నేను ఆ మైక్ను ఓన్లీ మైక్తో రికార్డ్ చేసేసి వీడియో గోప్రోతో తీస్తున్నా. అలాంటి పిచ్చి పనులు అయితే అవుతున్నాయి. ఎందుకు తీసుకుంటలేదో గోప్రో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఈ మైక్ నుండి అయితే తీసుకున్న వీడియో అంతా, ఆడియో అంతా రికార్డ్ చేసిందంతా మళ్ళీ ఈ వీడియోకి అటాచ్మెంట్ చేయాలి. చాలా పెద్ద రిస్క్ అన్నట్టు అది. సో ఇంకా తప్పదు. అండ్ ఇప్పుడైతే మనం చైనాలో సైకిల్ రైడ్ అయితే వేస్తున్నాము. అండ్ ఇక్కడ మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. ఇగో ఇక్కడ అండ్ సిగ్నల్స్ కూడా ఎక్కడ లేవు ఇక్కడ. ఇప్పుడైతే ప్రస్తుతం నేను ఉన్న ప్లేస్లో అయితే చాలా నీట్గా అయితే ఉన్నది. రోడ్లు మాత్రము మీరు చూసుకుంటే ఎంత మంచిగా నీట్గా కడుగుతున్నారో, కడిగి పెట్టిరో ఒకసారి మీరు చూడవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి తెలుసా మీకు, ఒకవేళ మనం కనుక VPN ఆన్ చేసినాం అనుకోండి, ఈ మ్యాప్స్ అన్నీ ఎటేటో చూపెడతాయి. ఇప్పటిదాకా VPN ఆన్ చేసే వరకు నాకు మ్యాప్స్ ఎటేటో చూపెట్టినాయి. ఇప్పుడు కొంచెం మళ్ళీ కరెక్ట్గా చూపెడుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, చూసుకొని బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవాలి. అండ్ చూడండి, సో ఇక్కడికైతే నేను తినడానికి అయితే వచ్చిన తర్వాత మనం ఆర్డర్ పెట్టుకునేది నూడిల్స్. అండ్ చాలా బాగున్నాయి నూడిల్స్ మాత్రం, ప్రొఫెషనల్ చైనా నూడిల్స్ అన్నట్టు. సో వీటిని ఎట్లా తినాలో నేను చూపెడతా. ఇట్లుంటాయా? ఇవి చాలా తక్కువగా వీళ్ళైతే మైదాతో తయారు చేస్తారు. మ్యాక్సిమం అయితే వీళ్ళు ఏమంటారు దాన్ని, రైస్ తోటే తయారు చేస్తారు. మనం రైస్ తిన్నట్టు ఆ రైస్ని వీళ్ళు నూడిల్స్ వేసుకొని తింటారు, అంతే, తేడా ఏం లేదు, సేమ్ అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మన రైడు ఘాటీలో నడుస్తుంది. సో మీరు చూడొచ్చు మొత్తం ఘాటీ సెక్షన్ ఇది. అండ్ ఇప్పటికైతే నేను ఒక 22 కిలోమీటర్స్ అయితే దొక్కాను. కొంచెం హార్డ్గానే ఉంది చూసుకుంటే, మొత్తం లైక్ అప్స్ అండ్ డౌన్స్. కానీ ఎప్పుడైతే అప్స్ అండ్ డౌన్స్ ఉంటుందో అప్పుడు కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. సో నాకు కూడా అదే ఇష్టము, ఎందుకంటే ఒకటే స్ట్రైట్ రోడ్ పైన ఊకే వెళ్ళడం కూడా అంతేం బాగా అనిపించదు. కానీ ఇప్పుడు చూసుకుంటే సూపర్గా లొకేషన్స్ అండ్ చలి అండ్ ఈ కొండలు అసలు ఒక రేంజ్లో ఉన్నది. ఏదైనా ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటే ఎంత సుకూన్ ఉంటుంది అంటే అంత సుకూన్ ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తా. చలి మాత్రం ఉన్నది అనుకోండి. అండ్ ఇవి ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం చలి నుండి రిలీఫ్ అవుతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 4 దాటింది అనుకోండి, ఇంకా కథ మళ్ళీ చుక్కలు అయితే కనబడిపోతున్నాయి. అండ్ ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ మెయిన్ సిటీస్లో అస్సలు ట్రాఫిక్ లేదు అండ్ జనం కూడా ఎక్కువ కనబడతలేరు. ఎందుకు ఆ విధంగా ఉన్నాయంటే కారణం ఏంటి అంటే, కేటీఆర్ గారు అప్పుడు ఒకసారి స్మార్ట్ సిటీ లాగా సో ఆ యొక్క స్మార్ట్ సిటీ ఏదైతే ఉండదో దాన్నే వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిర్రు అన్నట్టు ఆల్రెడీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడైతే ఇప్పుడు సిటీ ఉంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ కానీ ప్లేసెస్ ఏంటి, ఇటు సైడ్ చూసుకుంటే నిజామాబాదు, ఇట్లకెళ్ళి వస్తే సిద్దిపేట, కరీంనగర్, ఇట్లకెళ్ళి వస్తే వరంగల్, జనగాము, ఇటు వస్తే సూర్యాపేట, నల్గొండ, మళ్ళీ ఇటు వచ్చేస్తే జడ్చర్ల, మళ్ళీ ఇటు సైడ్ వచ్చేస్తే అదే మహబూబ్ నగర్, మళ్ళీ ఇట్లా గుండ్రం అంటే ఇట్లా వస్తున్నాను నేను. సో మహబూబ్ నగర్ మళ్ళీ ఇట్లా వస్తే కామారెడ్డి, సంగారెడ్డి, ఇవి ఉన్నాయి. సో ఇట్లా చుట్టూగా హైదరాబాద్కి అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ సిటీస్ని స్మార్ట్ హబ్స్ చేసింది. అంటే లైక్ పెద్ద అంటే ఇక హైదరాబాద్లో ఏమేమైతే అవైలబుల్ ఉంటాయో కంపెనీసే కానీ ఏమేమైతే అవన్నీ షాపింగ్ మాల్సే కానీ థియేటర్సే కానీ PVR లాంటివి ఏవైనా పెద్ద ఏవైతున్నాయో అవన్నిటిని కూడా ఆ సిటీస్లో పెట్టేసి జనాలను అక్కడికి పంపించడం జరిగింది. అంటే జనాలకు కంపెనీస్ ఏవైతే బ్రాంచెస్ అక్కడ ఓపెన్ చేసేసి వాళ్ళని అక్కడ పెట్టింది. వాళ్ళకి కావాల్సింది ఏంటి, సేమ్ శాలరీ, ఇంకా వాళ్ళకు ఉండడానికి ఒక స్టే. సండే మండే వస్తే అటు ఇటు తిరగడానికి, ఏమైనా కొనుక్కోవడానికి షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్ట్స్ ఇవి. సో జనాలు అప్పుడు సిటీ నుండి డివైడ్ అయ్యి ఇప్పుడు చూడండి హైదరాబాద్లో అంతమంది ఉంటారు, ట్రాఫిక్ ఎట్లుంటుంది మెయిన్గా. సో అట్లా లేకుండా
ట్రాఫిక్ అయితే మన ఎందుకంటే ఇండియా కన్నా ఒకప్పుడు చైనా జనాభా ఎక్కువ, ఇప్పుడు జస్ట్ ఇండియా ఉంది, తర్వాత చైనా ఉంది అనుకోండి. ఇండియా కన్నా ఎక్కువనే, కానీ ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా తక్కువ కనబడుతుంది. అండ్ రోడ్లు కూడా చాలా ఫ్రీగా, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా బాగా. ఎప్పుడైతే సిటీలు అట్లా స్మార్ట్ సిటీలు అట్లా చుట్టుపోతాయో, ఆ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ హైదరాబాద్ దాకా ఇప్పుడు కూరగాయలు కానీ, ఇప్పుడు మీరు వైజాగ్ అనుకోండి, విజయవాడ అనుకో, అక్కడ దాకా కూరగాయలు కానీ అవన్నీ తేవడం వాళ్ళకి ఏముండదు. జస్ట్ ఆ దగ్గరలో ఉన్న విలేజెస్ అన్ని దగ్గర ఉన్న స్మార్ట్ సిటీకి తీసుకొచ్చేసి అమ్ముకోవచ్చు. తర్వాత దాని ద్వారా ఏంటంటే రైతులకు అంత దూరం తీసుకొచ్చి, అంటే వ్యాపారులకు ఎవరికైనా కూడా అని తప్పుద్ది. అప్పుడు అంత దూరం వచ్చినప్పుడు ఆ కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ కూడా మనకు ప్రజల మీద పడుతుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ దమ్ము తీసుకుంటూ మాట్లాడుతున్నానా, ఒక పెద్ద కొండ, ఒక పెద్ద హిల్, ఘాటి అని చెప్పాను కదా, ఘాటి అయితే ఎక్కుతున్నా, అందుకే దమ్ము తీయాల్సి వస్తుంది. సో ఈ విధంగా వీళ్ళు ట్రాఫిక్ అనేది తక్కువ చేసారు. ఒక ఆలోచన చాలా మారుస్తుంది. ఒక విజన్ గల పాలిటిషియన్, ఒక చదువుకున్న పాలిటిషియన్, సో ఇలా ఉండాలి. మనలో చాలా మంది ఏం చేస్తారంటే విదేశాంగ మంత్రి అని చెప్పేసి, టూరిజం మినిస్టర్ అని చెప్పేసి, వీళ్ళందరూ ఏం చేస్తారంటే వేరే కంట్రీకి వెళ్ళడం, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంది, అక్కడ ఏంటి ఎట్లున్నాయి అది కాదు, షాపింగ్ చేసుకొని ఆడ ఇంత తిని ఆడ ఎంజాయ్ చేసి. ఒక్కొక్కరైతే ఆ ఫారెన్ టూర్స్ కూడా చాలా తక్కువ. అంటే దేశం మనం చూసి మారేది అదే కదా, చూసే కదా నేర్చుకునేది. సో ఇదే అన్నట్టు. అంటే మనం ప్రతి ఒక్కటి ఇక్కడ ఎట్లుంది ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కటైతే చూసి మనం కూడా అంత డెవలప్ అవ్వాలి అని చెప్పేసి అయితే నా థాట్ ఉంది. డెవలప్ అండ్ ప్రతి ఒక్కరు బాగుపడాలి ఇట్లా స్మార్ట్ సిటీలు వస్తే. అయినా ఇప్పటికీ వరంగల్ కూడా చాలా వరకు చాలా డెవలప్ చెందింది. హైదరాబాద్లో ఏమేమి దొరుకుతాయి అవన్నీ దొరుకుతాయి. ఎందుకంటే నేను పర్సనల్గా హైదరాబాద్ వరంగల్ని ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నేను చూస్తున్నాను కాబట్టి మ్యాక్సిమం నేను చెప్పగలుగుతా. ఒక సిటీలాగా కనబడుతుంది. ఇప్పుడిప్పుడే ఆ మధ్యలో ఉన్న జనగామే కానీ, అదేరుగుట్ట కానీ అవన్నీ పెరుగుతున్నాయి, మంచిగా డెవలప్ అవుతుంది. భువనగిరి అవన్నీ కూడా. సో అట్లా ప్రతి సిటీ కూడా డెవలప్ అవ్వాలి. అండ్ విజయవాడ కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రతి సిటీకి ఎప్పుడైతే ఐటీ కంపెనీస్, ప్రతి సిటీకి ఇట్లా ఫ్యాక్టరీస్, అంటే ఎవరికైతే మంచి మంచి శాలరీస్ ఇచ్చే కంపెనీస్, ఐటీస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనల్ని వేరే దేశాలకు పోయి అక్కడ పని చేయాల్సిన పని ఉండదు. వేరే దేశాలు 5 లక్షలు వస్తే 2 లక్షలు రూమ్ రెంట్లే కట్టుకుంటారు పాపం. మిగిలే 3 లక్షలతోటి 1 లక్ష రూపాయల దాకా తిండి ఖర్చు 2 లక్షలు మిగులుతాయి. అదే ఇక్కడే మన ఇండియాలోనే వాళ్ళకి ఒక 3 లక్షలు ఇస్తే 1 లక్ష ఖర్చు పెట్టినా 2 లక్షలు మిగులుతాయి. వాళ్ళు అదే శాలరీతో చాలా హ్యాపీగా మనల్ని చూసుకుంటూ ఉంటారు అనేది నా థాట్. సో ఇది. అండ్ దీన్ని కావాలి అని అంటే ఒక మంచి విజన్ ఉన్న సీఎం, విజన్ ఉన్న మినిస్టర్స్ వీళ్ళందరూ ఉంటేనే అది సాధ్యమవుద్ది అని అంటున్నా. ఏ దేశమైనా కూడా ఎక్కడైతే లంచాలు అవి ఇవి తీసుకోకుండా, ఎక్కడైతే ఒక రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ పనిచేస్తారో ఆ దేశం ఆటోమేటిక్గా డెవలప్ అయితే అవ్వకుండా వెళ్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ మీరు చూడండి త్రూ అవుట్ మై జర్నీ ఇక్కడ మీ రోడ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మెయిన్ అయితే రవాణా వ్యవస్థ ఫాస్ట్ మంచిగా ఉంటేనే ఏదైనా కూడా డెవలప్ అనేది తొందరగా జరుగుద్ది. రవాణా వ్యవస్థ ఇక్కడ, విద్యా వైద్యం కూడా మ్యాక్సిమం ఉచితాలే ఉంటాయి చాలా తక్కువతోటి. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి ఎవరైతే మొగ్గు చూపారో, ఎవరో ఇంటర్నేషనల్ అంటే లైక్ ఫారినర్స్, ఎన్ఆర్ఐస్ మాత్రమే, లైక్ వాళ్ళు మాత్రమే చదివిస్తారంట. సో అలా మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ ఉద్యోగులు కూడా, గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగుపడ్డాయి అనుకోండి, ఆటోమేటిక్గా విద్యా వైద్యం, ఉద్యోగం, నివాసం అంటారా, ఇక నివాసం, ఉద్యోగం ఉంటే నివాసం ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. నివాసం ఇవ్వాల్సిన అవసరమూ లేదు. కానీ ఉద్యోగం ఇస్తే, ఇగో ఒకరికి చేపలు పట్టడం ఆకలైనప్పుడల్లా చేపలు పట్టి ఇవ్వకుండా చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తే మనకు ఆకలైనప్పుడు వాడే పట్టుకుంటాడు. వాడికి పని చెప్పాలి, పని ఇవ్వాలి, వాడే పని చేసుకొని బతుకుతారు. పని ఇచ్చే అలాంటి ఎన్నో కంపెనీస్ని అయితే తీసుకురావాలి అండ్ అందరూ బాగుపడాలనేది. అప్పుడే దేశం బాగుపడుతుంది, డెవలప్ అవుతుంది. అండ్ డెవలప్ అవుతున్న దేశాల కిందికి మనది కూడా వస్తుంది. అండ్ మన కంట్రీ సేఫ్ అనేలా ఉండాలి. ఎందుకంటే నేను ఇక్కడ సైకిల్ పెట్టి రేపు వచ్చినా కూడా అది అక్కడే ఉంటుంది. ఇక్కడ తీసుకున్నానంటే వాడు ఫేషియల్ రికగ్నైజ్ అయితే, ఇప్పుడు ఎట్లా అంటే నేను ఇక్కడ సైకిల్ పెట్టినా వాడు ఎత్తుకొని పోయిండు నా సైకిల్ని, కెమెరాలో ఫేస్ రికగ్నైజ్ అవుతుంది. ఫేస్తో ఐడియా అన్నీ వచ్చేస్తే వాడు ఏ గల్లీలో ఉన్నా కెమెరాలు క్యాప్చర్ చేస్తుంటే, రూరల్గా అర్బన్గా మొత్తం కూడా కెమెరాస్ అనేవి ఉంటాయి. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది, అంత నిఘా ఉంటుంది ఇక్కడ. సో మన దగ్గర కూడా నేను చాలా వరకు చూశాను, చాలా యాక్సిడెంట్లు అయితే మెయిన్వి అలాంటి కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మెయిన్ ప్లేసెస్లోనే కెమెరాస్ అయితే అస్సలు పనిచేయవు. వీళ్ళేమో ఒకటే ఫోటోలు కొట్టి ఫైన్లు వేస్తారు, కానీ ఇక్కడ డబ్బులతో ఆ కెమెరాలు ఇంకా కొంచెం సర్వేలెన్స్ పెంచితే ఇంకా బాగుంటుంది అనేది నా థాట్. ఈ ఫైన్లు అవన్నీ కోట్లు వస్తాయి అని నేను అనుకుంటున్నా. అండ్ అది రోడ్లు, గుంతలు ఇవన్నీ కూడా సెట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా థాట్. మీరేమంటారో కామెంట్ చేయండి.
కాపర్ ఫ్యాక్టరీ అయితే ఉందంట. సో దాని గురించి ఒకసారి తెలుసుకుందామని చెప్పేసి ఇక్కడైతే ఒక వీడియో తీస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం క్రేజీ ఉన్నది వాతావరణం కూడా, లొకేషన్ కూడా, గాలి బాగుంది. ఒకసారి చూద్దాం, ఎగిరేసి చూద్దాం డ్రోన్ని. చూశారు కదా ఫ్రెండ్స్, డ్రోన్ షాట్స్ అయితే క్రేజీ ఉన్నాయి కదా. సో ఇప్పుడైతే మనము ఇంకొక లైక్ సిటీ సైడ్ అయితే వెళ్తున్నాము. అండ్ ఇంకొక 30 కిలోమీటర్స్ అట్లుంటుంది. అండ్ వేసేస్తే ఇవాళ 98 కిలోమీటర్లు అవుతుంది. చలో వెళ్దాం పదండి. 101 కిలోమీటర్ అయింది ఇప్పటికి. అండ్ స్టిల్ ఇంకా 2.2 కిలోమీటర్స్ ఏమో ఉంది. హోటల్ చూసాను, చాలా దూరంలో ఉన్నాయి, 5-6 కిలోమీటర్స్. సో అందుకే ఇంక ఎక్కువ అయిపోతున్నాయి. అండ్ సిటీ ఒక సైడ్, నేను ఒక సైడ్, అండ్ ఇంకా చాలా దూరం కూడా ఉన్నాయి. సో మీరు ఒకసారి సిటీని ఎక్స్ప్లోర్ చేస్తారని నేను చూపెడుతున్నా. ఇంకా 2 కిలోమీటర్స్ పోతే నేను ఉండాల్సిన హోటల్ అయితే వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అయితే తినడానికి అయితే వచ్చిన. ఇక్కడ చాలా ఫుడ్లు ఉన్నాయి. మళ్ళీ ఇక మీకు తెలిసిందే కదా, అక్కడ సైకిల్ అయితే పెట్టేసి తినడానికి వచ్చిన. ఇక్కడ ఆమ్లెట్ ఉంది, ఇంకా ఇవి ఏంటియో నాకు తెలియదు కానీ ఇక్కడ నువ్వులతోటి ఏదో చట్నీలు చేస్తారు వీళ్ళు డిఫరెంట్గా. నేనైతే నూడిల్స్ ఆర్డర్ పెట్టిన, వేరే ఫుడ్ ఏం అయితే చెప్పకుండా. అండ్ ఇక్కడ చాలా రకాల ఫుడ్లు అయితే ఉన్నాయి. మనదైతే నూడిల్స్. అండ్ ఇక్కడ కూర్చొని నిమ్మలంగా తింటా. ఇదేదో బిర్యానీలు అయితే దొరకవు కానీ ఏదో ఒకటి తినాలి, కడుపు నిండా తినాలి, కంటి నిండా పండుకోవాలి, పొద్దుగాలు లేవాలి, తొక్కాలి. 105 కిలోమీటర్లు తొక్కిన ఇవాళ. చలో ఇంకా ఇక్కడ తినేసి హోటల్ పోయేసి ఎడిటింగ్ చేసేసి వండుకుంటా. అండ్ మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. రంజిత్ అండ్ బిల్స్ అండ్ బాయ్ బాయ్. ఐ లవ్ యూ. ముస్లిం. రికార్డింగ్ ఏమని చెప్పాలనుకుంటే ఇక్కడ చెప్పు.你的印度朋友呢？ What about your Indian friends? Oh, 是不是快手、 no, 抖音？ no. 哦，那就是你们的平台。 All Chinese apps are banned in India. 所有中国人城市在印度都听懂了？ Wait. All Indian apps are banned in China. 所有的印度人城市在中国都被禁止。在中国都被禁止。你咋看？说一声。萨拉姆说一个嘛，你看。萨拉姆阿莱库姆。印度的朋友啊。是。Walaikum salam. 好了。Alhamdulillah. సో ఫైనల్లీ తిన్నా, ఇక్కడ నుండి అయితే వెళ్తున్నా. అండ్ చాలా బాగా చూసుకున్నారు అండ్ చాలాసేపు మాట్లాడారు. అండ్ ఫస్ట్ టైం ఒక రెస్టారెంట్లో ₹1 కూడా తీసుకోలేదు. అండ్ చాలా ఫ్రెండ్లీ అయ్యారు. జస్ట్ తినడానికి వచ్చిన కానీ గ్రేట్ అసలుకి. థ్యాంక్ యూ. అండ్ ఇక వీళ్ళందరినీ చూపెట్టినా కదా,
బాయ్ బాయ్ చెప్తా ఇంకా ఓకే ఓకే కెమెరా పెడితే అసలు బాగోదు ఫేస్ పైన ఇంకా రియల్లీ హ్యాపీ ఆగండి ట్విస్ట్ ఇంకొకటి ఉంది యాక్చువల్గా ఏమైందంటే నేను అక్కడ నుండి పోయేసి వచ్చేసాను తినడానికి పోయి తినేసి వచ్చేసిన వాళ్ళు రూపాయి కూడా తీసుకోలేదు చాలా బాగా చూసుకున్నారు చెప్పాను కదా మంచిగా హ్యాపీగా ఉన్న మూమెంట్లకి ఇక్కడ రాగానే మీ హోటల్లో ఇక్కడ ఈ హోటల్లో అయితే మీకు అలో లేదు పోలీసు వాళ్ళు వచ్చారు మీరు పెద్ద హోటల్ చూసుకోండి మా చిన్న హోటల్ ఇప్పటికే 1200 కట్టినా ఇంకా పెద్ద హోటల్ చిన్న హోటల్ ఏంది అని అంటే లేదు ఇక్కడ అలో లేదు అది అని అన్నారు పోలీసు వాళ్ళని పిలిపి నేను మాట్లాడుతా అన్న ఒక అర్ధగంట అయిపోయింది గంట అయిపోయింది ఇక పిలిచి అది ఇది చేసిన తర్వాత ఫోటో ఇంకా డీటెయిల్స్ అన్నీ తీసుకొని అప్పుడు ఓకే అన్నారు సో రియలీ అసలు ఏం జరుగుతుంది దేవసేన ఇక్కడ ఇంత స్ట్రిక్ట్ ఉన్నాయి రూల్స్ ఎంత దారుణంగా ఉంది అంటే మామూలుగా కాదు ప్రతి ఒక్కటి వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు వీళ్ళు నేను పొద్దున్నే 6 గంటలకు లేచి వెళ్ళిపోతా అని చెప్పేసి అన్న లాస్ట్కు ఇంకా సరే అన్నారు పోలీసు వాళ్ళని అయితే పిలిపిస్తా అన్నారు ఇక ఏం జరుగుద్దేమో నాకు తెలియదు ఈ నైట్లో చెక్అవుట్ చేసి పోతే పొమ్మంటే ఎటు పోతాం చెప్పండి ఏమప్పా సైకిల్ అక్కడ ఉంది చిట్టి